చైనాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన కొనసాగుతోంది. సుదీర్ఘ విరామం తర్వాత చైనా గడ్డపై అడుగుపెట్టిన ట్రంప్నకు బీజింగ్లో చైనా అధినేత జిన్పింగ్ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. వాణిజ్య ఒప్పందాలు, తైవాన్ వివాదం, ఇరాన్ యుద్ధం వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. చైనాలో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఆ దేశ అధినేత షీ జిన్పింగ్ ఘనస్వాగతం పలికారు. చైనా రాజధాని బీజింగ్లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ వద్ద జిన్పింగ్ ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. చైనా త్రివిధ దళాలు సమర్పించిన గౌరవ వందనాన్ని ఇరు దేశాధినేతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైనా కళాకారుల బృందం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టింది. గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్లో జరిగిన అధికారిక స్వాగత వేడుక ముగిసిన వెంటనే ట్రంప్, జిన్పింగ్ తమ దేశ ఉన్నత స్థాయి ప్రతినిధులు, మంత్రులతో కలిసి సుదీర్ఘంగా ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. వాణిజ్య లోటును తగ్గించడం, అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు చేయాలని ట్రంప్ కోరినట్లు సమాచారం. ప్రయాణికుల విమానాల విడిభాగాలను కొనుగోలు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. సుంకాల పెంపు తర్వాత రాజుకున్న వాణిజ్య యుద్ధం వంటి పరిణామాలు పునరావృతం కాకుండా నివారించడానికి ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడంపై చర్చలు జరిగాయి. అలాగే ఇరాన్ యుద్ధం, తైవాన్ రక్షణ ప్యాకేజీ వంటి సున్నితమైన అంశాలను కూడా ఈ ద్వైపాక్షిక సమావేశంలోనే ఇరువురు దేశాధినేతలు ప్రస్తావించారు. ఈ అధికారిక చర్చల తర్వాత రేపు ఉదయం వారిద్దరూ ప్రైవేటుగా మరోసారి భేటీ కానున్నారు.